యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏదో పడవ మునిగిపోయిన షావుకారులా 24 గంటలు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారేంటండి? 4 రోజులుగా అసలు మీరు మనిషిలాగే ఉండడం లేదు. ఏమైందండి? అబే ఏముంది, ఏమీ లేదు. నేను బానే ఉన్నాను. నేనేదో పక్కింటి దాన్ని పరాయి దాన్ని అన్నట్లు నాకు చెప్తారేంటండి? మీరెలా ఉంటారో నాకు తెలీదా? ఇలా ఇంతకుముందు ఎప్పుడూ లేరు. నిజం చెప్పండి, ఏమైంది? ఎందుకు ఇలా ఉంటున్నారు? నిజంగా ఏం లేదమ్ము, నేను బానే ఉన్నాను. ఇదిగో, నా దగ్గర అబద్ధాలు చెప్పకండి. ఈ రోజు నాకు నిజం తెలియాలి. అసలేంటి మీ సమస్య? అత్తయ్య, ఏంటి మీరు మావయ్యని భయపెట్టేస్తున్నారు? మీరు అరిచిన అరుపులకి మావయ్య టెన్షన్ పడుతున్నారు. అంతకు మించి ఏం లేదు. మా మధ్యలో నువ్వేంటే ప్రతిదానికి నేనున్నానంటూ వస్తావు? ఏమ్మా, అప్పుడే మొదలు పెట్టావా నీ సుప్రభాతం? ఆ గుళ్ళో మైకు చెడిపోయి మంత్రాలు వినిపించని రోజైనా ఉంటుందేమో గాని ఈ ఇంట్లో నీ అరుపులు వినిపించని రోజంటూ ఉండదు కదా. ఎందుకలా అరుస్తున్నావు? లేకపోతే ఏంటమ్మా? ఆయన నేను ఏదో మాట్లాడుకుంటుంటే మధ్యలో ఇదొచ్చి మాట్లాడుతుంది. మాట్లాడడం కూడా తప్పేనా దమయంతి? ఏంటిది నాతో మాట్లాడేది? అసలు దాని మొహం చూస్తేనే నాకు మండుద్ది. మొదటి నుంచి అన్నిటికీ నాకు అడ్డు పడుతూనే ఉంటుంది. ఇప్పుడు కళ్యాణి ఏం చేసిందమ్మా? ఇంకా ఏం చేయాలరా? మీ నాన్న వ్యాపారానికి డబ్బులు కావాలి, సంతకం చెయ్యాలి అంటే చేసిందా? ఈ ఇంటిని ఉద్ధరిస్తుంది అని మీరందరూ దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. కానీ ఇదేం చేస్తుంది? దీని తల్లి ఈ ఇంటి పరువు తీసింది కదా, దీనిది అదే రక్తం. ఇది మాత్రం మన బాగు ఎందుకు కోరుకుంటుందిరా? మధ్యలో మాధుర్ని ఎందుకు లాగడం? దీని చేష్టలు అలా ఉన్నప్పుడు మాట్లాడక ఏం చేస్తాం? నానమ్మా, అత్తయ్య చూడు ఎలా మాట్లాడుతుందో. ఏమో, ఎవరిని ఏమనాలో నాకేం అర్థం కావట్లేదు. దాని కడుపు మంట దాంది. శివరాం మీద వ్యాపారం చేసుకోవాలని సంతకం పెట్టమని అడిగితే నువ్వు అడ్డుపట్టం బాగుందా? ఆ విషయంలో నాకు కాస్త మనసు కష్టంగానే అనిపించింది. అనవసరంగా కళ్యాణి నా వల్ల మాట్లాడుతోంది. నేను దాక్షాయనికి డబ్బులు ఇవ్వడం కోసం వ్యాపారం అని అబద్ధం చెప్పానని వీళ్ళకి తెలీదు. నేను చెప్పలేను. ఈ ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఒక విషయానికి వచ్చేసరికి అందరం ఒక మాట మీదే ఉంటాం. అలాంటిది నువ్వు మాత్రమే సంతకం పెట్టనని అడ్డుపడ్డావు. ఇప్పుడు దాని గురించి ఎందుకు అత్తయ్య? ఆ డబ్బులేం అవసరం లేదు. కళ్యాణి అన్నట్టు ఆరా తీస్తే అదంత మంచి బిజినెస్ కాదని తెలిసింది. కళ్యాణి కాదనటం కూడా ఒక రకంగా మంచిదే అయింది. లేదంటే ఆ డబ్బులు పోయేవి. చాలండి, దాన్ని సమర్థించింది మీరు. కోడలు మాట పడకూడదని, వ్యాపారమే మంచిది కాదని దాన్ని వెనకేసుకొని వస్తున్నారా? అమ్మా, అయిపోయింది. దాని గురించి ఎందుకు? తను ఎందుకు సంతకం పెట్టలేదో దానికి కారణం ఉంది అనేది కదా. ఏంట్రా కారణం ఉండేది? తండ్రి కొడుకులిద్దరూ కలిసి దాన్ని వెనకేసుకొస్తున్నారు. దమయంతి,
కళ్యాణి వల్ల నాకేదో నష్టం జరిగిందని నువ్వు అనుకోవద్దు. తన వల్ల ఒకరికి మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. అలా నెత్తిని పెట్టుకుని దానికి కొమ్ములు తీసుకొస్తున్నారు మీరంతా. కళ్యాణి, దమయంతి మాటలకి ఇంకా నువ్వేం బాధపడకు. ఏమిటో దాని ప్రేమని తట్టుకోలేం, కోపాన్ని తట్టుకోలేం. బాబు శివరాం, నిజంగా నువ్వు చెప్పినట్టు వ్యాపారం మంచిది కాదు అంటే సరే, కళ్యాణి సంతకం పెట్టకపోవటం వల్లే ఆ వ్యాపారం వద్దనుకుంటే మాత్రం ఉమ్మడి ఆస్తి కాబట్టి ఆ పొలానికి కళ్యాణి సంతకం కావాల్సి వచ్చింది. నా పేరుతో ఉన్న స్థలం అమ్మైనా డబ్బు తీసుకో. అయ్యో, అవసరం లేదు అత్తయ్య. నిజంగానే ఆ బిజినెస్ మంచిది కాదు. సర్లే బాబు, ఈసారైనా ఏదైనా మంచి వ్యాపారం చూసుకో. అలాగే మావయ్య. పదండి. చూసావా అమ్మా, నా తప్పుకి నువ్వు మాటలు పడాల్సి వస్తోంది. నా వల్ల నువ్వు మీ నాన్న ఇలా ఎంతమంది బాధపడాలి? ఈ గొడవంతా ఎందుకు? వాళ్లకు నిజం చెప్పేస్తే సరిపోతుంది. చెప్పేస్తానమ్మా. వద్దు మావయ్య, ఎప్పుడో జరిగిన దానికి ఇప్పటికీ మా నాన్నని శత్రువులా చూస్తుంది అత్తయ్య. అలాంటిది మీ జీవితంలో ఇంకొక మనిషి ఉంది అంటే ఏం జరిగిందని చెప్పే అవకాశం కూడా ఇవ్వదు. ప్రాణాలు తీసేసుకుంటుంది. నిన్నన్ని మాటలన్నా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అత్తంటే అమ్మ తర్వాత అమ్మ కదా మావయ్య. అమ్మ అరిచిందని ఎవరైనా బాధపడతారా? నీ మంచి మనసు దానికి ఎప్పుడు అర్థమవుతుందో అర్థమయ్యే రోజు అర్థమవుతుందిలేండి మావయ్య. మీరు మాత్రం దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దాక్షాయిని విషయం చెప్పాలని చూడకండి. నేను చెప్పకపోయినా ఆ దాక్షాయిని ఊరుకుంటుందా? తను అడిగింది ఇవ్వలేదని ఎప్పుడు ఇంటికొస్తుందో అని భయపడాల్సి వస్తోంది. మీకు ఆ భయం కూడా అవసరం లేదు. వాళ్ళకి ఏం చెప్పాలో అది చెప్పే వచ్చాను. నాకు తెలిసి వాళ్ళు త్వరలోనే మనకి కనిపించకుండా వెళ్ళిపోతారు. నువ్వు వాళ్ళింటికి వెళ్ళావమ్మా? వాళ్ళు ఈ ఇంటికి రాకూడదు అంటే నేను వెళ్ళక తప్పలేదు మావయ్య. ఇంకా వాళ్ళు మీ జోలికి రారు. మీరు ప్రశాంతంగా ఉండండి. పిల్లలు చేసిన తప్పులు ఎక్కడన్నా పెద్దలు తీరుస్తారు, కానీ నా తప్పుని చిన్నపిల్లైన కళ్యాణి సరిదిద్దుతుంది. మా బావ రక్తం కదా, అదే మంచితనం, అదే పెద్దరికం. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, మేము బాధపడదలుచుకోలేదు. మీకు దూరంగా మా అమ్మ నేను ఎటైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇలా చిల్లర చిల్లరగా కాదు, లైఫ్ టైం సెటిల్మెంట్. ఒక 20 లక్షలు ఇచ్చేసారనుకోండి, మళ్ళీ మేము మీ కంటికి కనిపించాం. ఎలాగైనా సరే వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేసి నా చెల్లెల జీవితం నుంచి ఆ సమస్యను తొలగించాలి. వాళ్ళు లేకపోతే
శివరాం ప్రశాంతంగా ఉంటాడు, నా చెల్లితో సంతోషంగా ఉంటాడు. కానీ ఎప్పటికిప్పుడు అంత డబ్బంటే ఏం చెయ్యాలి? ఏమండి? ఏంటి, ఏదో మాట్లాడాలని వచ్చారు, మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారు? అబ్బే ఏం లేదు. నా దగ్గర మొహమాట పడుతున్నారేంటండి? మీరేదో మాట్లాడాలని వచ్చారని నాకు అర్థమైంది. చెప్పండి, ఏం మాట్లాడాలని వచ్చారు? అంటే అది నీ పేరు మీదున్న ఆస్తంతా కన్నయ్యకి రాసిచ్చేసావు కదా? అవునండి, మీకు చెప్పాను కదా. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు? అంటే అంటే మొత్తం రాసిచ్చేసావా, లేక ఇంకా ఏమైనా మిగిలిందా అని? కళ్యాణికి ఎప్పుడైనా ఏమైనా అవసరం అవుతుందేమో, ఎందుకైనా మంచిదని మా అమ్మ వాళ్ళిచ్చిన పొలం మాత్రం నా పేరు మీద అలాగే ఉంచేశానండి. ఎందుకండి? అనుపమా, నాకు కొంచెం అమౌంట్ కావాలి. నేనెవరిని అడగలేకపోతున్నాను. నీ పేరు మీద ఇంకేమైనా ఉంటే అది తాకట్టు పెట్టి నాకేదైనా... ఈ విషయం అడగడానికి అంత మొహమాట పడుతున్నారేంటండి? నా ఆస్తంటే మీ ఆస్తి కాదా? నన్నడగడానికి ఎందుకండి అంతలా ఆలోచిస్తారు? మీకేదన్నా కావాలి అంటే, అనుపమ నాకిది కావాలి అని అడగాలి కాని మీరే ఇలా ఇబ్బంది పడితే ఎలాగండి? అలా అని కాదు, నేనంటూ నీకు ఏదైనా ఇస్తే కదా నిన్ను స్వతంత్రంగా అడగడానికి. మీరు నా భర్తండి, నేను మీ హక్కు. భార్యగా మీ జీవితంలో నాకు స్థానం ఇచ్చారు. అంతకంటే నాకింకేం ఇవ్వాలి? మీరేమడిగినా కాదనకుండా చేయడానికేనండి నేనున్నది. అంతేగాని ఎందుకు అడుగుతున్నారు, ఏం చేస్తారు అనే కారణాలు నాకు అవసరం లేదు. ఇంకెప్పుడూ నా దగ్గర ఇలా మొహమాటపడి నన్ను పరాయిదాన్ని చేయకండి. ఉండండి. ఇవిగోండి పొలం కాగితాలు. తీసుకెళ్లి తాకట్టు పెడతారు, అమ్మేస్తారు, మీ ఇష్టం. ముందు మీ సమస్యను తీర్చుకోండి. అంతమ్మా, నువ్వు కళ్యాణి నీ ప్రేమతో మీరెప్పుడూ గొప్పవాళ్ళగానే మిగిలిపోతున్నారు. నీ మీద నాకు ప్రేమున్నా అది చూపించలేక నేనెప్పటికీ ఇలాగే ఉండిపోతున్నాను. చచ, ఏంటండి ఆ మాటలు? మీరెప్పుడూ గొప్పవాళ్లే. పరిస్థితులు మిమ్మల్ని మాకు దూరం చేశాయి కానీ మా మనసుల్లో మాత్రం మీరెప్పుడూ ఉన్నారు. అసలు మీరు లేకపోతే మేమెక్కడున్నామండి? డబ్బు రాగానే మళ్ళీ విడిపిస్తాను. విడిపిస్తారు, విడిపించరు, నాకు అవసరం లేదండి. మీ సమస్య తీర్తే నాకంతే చాలు. అనుపమా,
అందరూ సీత లాంటి భార్య కావాలి అనుకుంటారు, కానీ ఎవరు రాముడిలా మాత్రం ఉండరు. బహుశా నేను కూడా అంతేగా. నువ్వు మాత్రం అడవిలో వదిలేసిన తండ్రి గొప్పతనాన్ని చెప్తూ పిల్లల్ని పెంచిన సీతమ్మలాగే ఉన్నావు, కానీ నేను రాముడిలా ఉండలేకపోయాను. నన్ను క్షమించు అనుపమా. అయ్యో ఊరుకోండి, మీరు నా క్షమాపణలు చెప్పడమేంటి? చేసింది తప్పని తెలిసినప్పుడు క్షమాపణ చెప్పడం అనేది మనసులో భారాన్ని దించుకోవడం. ఇప్పటికైనా నేను ఈ పని చేయకపోతే నా గుండెలో ఆ బాధని నేను మోయలేను. వీడి ఇంట్లో అడుగు పెట్టినంత వరకు కష్టం సుఖం ఏదైనా 4 గోడల మధ్య జరిగిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఇంటి పరువు వీధికెక్కుతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అటు మావయ్య గారి గురించి ఇంట్లో తెలిస్తే అత్తయ్య ప్రాణాలు తీసుకుంటుంది. చెప్పకుండా ఉండాలి అంటే మావయ్య గారికి ఏ ఇబ్బంది లేకుండా ఆ దాక్షాయిని వాళ్ళని దూరంగా పంపించాలి. వాళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోతే గాని ఏ సమస్య ఉండదు. ఇటువైపు నాన్న ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తానని ఆఫీసర్కి నేను మాటిచ్చాను. నాన్న ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయాలి అంటే మావయ్యని దోషిగా నించోబెట్టాలి. అదే జరిగితే నాన్న ఇన్ని సంవత్సరాలుగా పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. నాన్న మంచివాడుగా మిగులుతాడు, కానీ అందరి దృష్టిలో మావయ్య చెడ్డవాడైపోతాడు. ఏం చేయాలి? ఎలా ఈ సమస్యని పరిష్కరించాలి? ఒకరి గురించి ఆలోచిస్తే ఇంకొకరికి నష్టం జరుగుతుంది. లేదా అలా మాత్రం జరగకూడదు. మావయ్యకి ఏ బాధ లేకుండా చేయాలి. అలాగే నాన్నది ఏ తప్పు లేదని నిరూపించాలి. కానీ ఎలా? ఆఫీసర్, ఒక్క నిమిషం. ఏంటి కళ్యాణి, ఇంకా నిద్రపోలేదా? లేదు, మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాను. నా గురించి ఎదురు చూడడం ఎందుకు? లేట్ అవుతుంది అనుకున్నప్పుడు పడుకోవచ్చు కదా. అలా ఎలా పడుకుంటాను? మీరు బయట నుంచి వచ్చారంటే భోంచేశారో లేదో తెలీదు. మీరు తింటేనే కదా నేను ప్రశాంతంగా పడుకోగలను. నా గురించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? నా గురించి ఆలోచించి చెప్తున్నారు, కానీ మీరు ఆలస్యంగా వస్తే మీ ఆరోగ్యం పాడవదా? బయటికి వెళ్ళినప్పుడు ఏవేవో పనులు ఉంటాయి, కాస్త ఆలస్యం అవుతుంది. మరీ ఆలస్యం అయితే నేను బయట తినేస్తాను కదా. సర్లేండి ఆఫీసర్, మీకోసం ఎదురు చూడటంలో నాకు ఆనందం ఉంటుంది, కానీ బాధేమీ ఉండదు. ఇంతకీ భోంచేశారా లేదా? చేస్తానులే కళ్యాణి, ముందు ఫ్రెష్ అవ్వాలి కదా. కళ్యాణి, ఏంటి అలా ఉన్నావు? మధ్యాహ్నం ఏదో విషయం తెలుస్తుందని స్టూడియోకి తీసుకెళ్ళాం. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి మనిషి అది అలా ఉన్నావు. ఏంటి అంటే చెప్పు. అదే లేదు ఆఫీసర్, నేను మామూలుగానే ఉన్నాను. మీరు వెళ్ళేసి రండి. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉందా?
అదేంటి ఆఫీసర్ ఎలా అడిగారు? మరి భర్త మీద ప్రేమ ఉన్నప్పుడు భార్య అబద్ధం చెప్పకూడదు. నేను మీకు అబద్ధం చెప్పానా? నిజం చెప్పు, నా దగ్గర నువ్వేం దాచట్లేదు కదా? మీ దగ్గర దాచే విషయం అంటూ నా దగ్గర ఏమీ లేదు ఆఫీసర్. అలా ఎందుకు అనుకుంటున్నారు? ఏమో కళ్యాణి, నువ్వు దేని గురించో బాధపడుతున్నావు అనిపిస్తుంది. నా దగ్గర ఏదో విషయాన్ని దాచావు అనిపిస్తుంది. లేదంటే ఎవరితో చెప్పినా చెప్పకపోయినా ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టలేకపోవడానికి కారణం నాకు చెప్పేదానివి. మీకు కారణం చెప్పడం కంటే ఆ సమస్య తీరిన తర్వాత ఆ సమస్య గురించి చెప్పడమే మంచిదని నా ఉద్దేశం. అంతేగాని మీ దగ్గర ఏది దాచాలని నేనెప్పుడూ అనుకోను ఆఫీసర్. నాకు ఆ నమ్మకం ఉంది కళ్యాణి. కాకపోతే ఆ ఒక్క విషయంలో నువ్వు అందరికీ దూరం అయిపోతున్నావు. అలాగే మావయ్య గురించి కూడా ఏదో ప్రూవ్ చేస్తానని నాకు మాటిచ్చావు. దాని గురించి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక పని చేసినా అందుకు ఒక కారణం ఉంటుందని నాకు తెలుసు కళ్యాణి.